కడప జిల్లా బద్వేల్లో భూ అక్రమదారులు రెచ్చిపోతున్నారు. ఇక నకిలీ పట్టాలతో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలను చేపడుతోంది లేడీ డాన్. ఈ లేడీ డాన్ కు రెవెన్యూ పోలీస్ అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారు. అయితే తమకు ఎక్కడికి వెళ్లినా న్యాయం దొరకడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోబుల్ స్కూల్ పక్కన ఉండే ఏరియా అంతా తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మొరపెట్టుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సుదర్శన్ అందజేస్తారు. సుదర్శన్, బద్వేల్లో ఫేక్ పట్టాలు రాజ్యం వెళ్తున్నాయి. వాటిపైన గతంలో అనేక ఎంక్వైరీలు జరిగాయి, అరెస్టులు జరిగాయి. కానీ తర్వాత వాటిని వైపు పోలీసులు మరోవైపు రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా ఆ కేసును నీరుగార్చడంతో మళ్ళీ కూడా ఈ ఫేక్ పట్టాదారులు ఊపందుకున్నారు. వాళ్ళందరూ మళ్ళీ సీన్ లేకొచ్చి విచ్చలవిడిగా ఈ ఫేక్ పట్టాలు సృష్టించడంతో వాటిని పొలిటికల్ లీడర్లు అడ్డం పెట్టుకొని ఆ పేదల భూములకు ఆ ఫేకులు సృష్టించి ఆ భూములను లాక్కునే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కొత్తగా ఈ సీన్లోకి ఒక లేడీ డాన్ ఎంటర్ అయింది. ఆమె పేరు చెప్తే ఇటు రెవెన్యూలో గానీ అటు పోలీసులు గానీ ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితి లేదు. అనేక మంది బాధితులు సార్ మమ్మల్ని పలానా ఆమె వేధిస్తుంది, ఆమె మా భూములు మా పట్టాలు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుంది అని చెప్పినప్పటికీ కూడా ఆమె ఎంటర్ అయితే తాము ఎంటర్ కాము అన్నట్లు పోలీసులు రెవెన్యూ యంత్రాంగం యొక్క తీరు కనపడుతూ ఉంది. ఇప్పటికే రాజకీయ నాయకుల చేతుల్లో పడి అనేక విధాలుగా విలువెల్లాడినటువంటి బాధితులకు ఇప్పుడు కొత్తగా ఈమె రూపంలో బద్వేల్లో ఉన్నటువంటి పేద ప్రజానికానికి కొత్త కష్టం వచ్చి పడిందని చెప్పవచ్చు. బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి చెన్నంపల్లి రెవెన్యూ కులం 1779లో ఉన్నటువంటి భూమిలో ఇప్పటికే ఒక్కొక్క ఫ్లాట్ పైన 3-4 ఫేక్ పట్టాలు సృష్టించబడ్డాయి. అవన్నీ కూడా జనంలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకొని వస్తున్న నేపథ్యంలో రెవెన్యూ పోలీసుల దగ్గర ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో వాళ్ళు నిజమైన లబ్ధిదారులను బెదిరించి పంపించి అక్రమంగా కట్టడాలు నిర్మిస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం. రాత్రికి రాత్రే ఒక రూమ్ రెడీ అయిపోతూ ఉంది. ఎందుకు ఇంత శరవేగంగా జరుగుతున్నాయంటే రేపు ఏమవుతుందో, రేపు ఎవడు మళ్ళీ ఫేక్ పట్టా తెచ్చి అడ్డం పడతాడో అన్న ఒక ఆందోళనతోనే వ్యూహంతోనే ఈ విధంగా రాత్రికి రాత్రి రూములు నిర్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ లేడీ డాన్ పైన కలెక్టర్ స్థాయి వరకు, జిల్లా ఎస్పీ స్థాయి వరకు కూడా అనేక ఫిర్యాదులు అందినప్పటికీ వాళ్ళెవరూ కూడా చర్యలు తీసుకొని పరిస్థితి కనిపిస్తుంది. ఈమెకు ఇటు అధికార యంత్రాంగంలో కానీ అటు పోలీసుల్లో కానీ మంచి గట్టి సపోర్ట్ దొరకడం వల్లే ఇప్పుడు ఈమె తెచ్చిపోతూ ఉంది. ఎంతగా అంటే ఎవరైనా పేద ప్రజలు మా జోలికి ఎందుకు వస్తారని ప్రశ్నిస్తే ఈ ఏరియా అంతా నేను టార్గెట్ చేశాను, ఈ ఏరియా అంతా నా ఆధీనంలోకి రావాలి అన్నంతగా ఆమె ఆగడాలు కొనసాగుతూ ఉన్నాయి. రోజు రోజుకు ఆ లేడీ డన్ ఆగడాలు శృతిమించిపోవడంతో ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాని పరిస్థితిలో బాధితులంతా కూడా ఉన్నారు. ఇప్పటికైనా ఆమె పైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఎలాంటి పట్టాలను ఆమె కొనుగోలు చేసింది, అవి ఒరిజినలా ఫేకా, నిజమైన లబ్ధిదారులు ఎవరు అనే గుర్తించే ప్రక్రియను రెవెన్యూ యంత్రాంగం చేపడితే చాలా వరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఫేక్ పట్టాలతో చాలా మంది ముఖ్యంగా దళితులు, పేదలు బద్వేల్లో విలువైనటువంటి లక్షల రూపాయలు విలువ చేసే తమ ఇంటి పట్టాలను కోల్పోయిన పరిస్థితి. ఎందుకంటే ఒకానొక దశలో బద్వేల్లో ఉన్నటువంటి రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా ట్యాంపరింగ్ కు గురయ్యాయి. ఒరిజినల్ రికార్డ్స్ అన్ని బయట పెట్టి ట్యాంపరింగ్ అయినటువంటి పాత రికార్డులను అక్కడ చేర్చడంతో ఇప్పుడు ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగినా కూడా, రెవెన్యూ వాళ్ళు రికార్డ్స్ వెరిఫై చేసినా కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరో గుర్తించలేనంతగా ఆ రికార్డ్స్ ట్యాంపరింగ్ అవ్వడం ఇప్పుడు ఒక ప్రధాన సమస్యగా మారింది. ఇలాంటి లూప్ హోల్స్ అన్నింటినీ వాళ్ళు ఆసరాగా చేసుకొని ఈ లేడీ డాన్ కావచ్చు, మరి కొంతమంది పొలిటికల్ లీడర్లు చెలరేగిపోతూ ఉన్నారు. కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. గతంలో ప్రతిపక్ష నేతలు ఇక్కడ బద్వేల్లోనే 2000 కోట్ల రూపాయల భూ మాఫియా జరిగింది అంటూ కూడా అనేక రాజకీయ విమర్శలు కూడా వచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.